అందరు చూసినా 100 క్వింటాల కంటే ఎక్కువ అవుతుంది అంటారు. అందరు నమస్తే. మేము వచ్చేసి కావ్య ఏజెన్సీస్ మరిపేట బంగ్లా. మనం వచ్చేసి కోమటికొండ తండా ఏరియాలో ఉన్నాం. మనతోటి రైతు ఉన్నాడు. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? గణేష్ అన్న. గణేష్. ఇదే ఊరు? తానం చెర్ల, కోమటికొండ తండా. తానం చెర్ల మండలం మరిపేట బంగ్లా. ఓకే. ఈ రైతుకు మనం విత్తనం వేయడం జరిగింది, గరుడ అనే వెరైటీ. అది ఒకసారి చూడటానికి వచ్చినాం. ఒకసారి చూడండి, ఇది ఎంత అద్భుతమైన వెరైటీ అంటే దగ్గర కాయ గనుపు దగ్గరికి ఉంటుంది. ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మనం ఫీల్డ్ కూడా పెట్టినాం. ఆ ఫీల్డ్కి వచ్చిన రైతు ఏంటంటే మన విత్తనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సేమ్ ఆ ఫీల్డ్ ఎలా ఉందో తోట సేమ్ ఇలానే ఉంది. ఇప్పుడు గరుడ ఎలా అనిపించింది మీకు? బాగుందన్న. బాగుందా? మీరు ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నారు? 10-15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, కానీ ఈ వెరైటీ అయితే ఇంత అనుకూలంగా ఏది రాలేదు. లాస్ట్ ఇయర్ ఎక్కడ చూసారు ఈ ఫీల్డ్? ఇక్కడ బంగ్లా అవతల ఏదో గుర్రపు తండాలు చూసారు. ఇప్పుడు అది బాగుందా మీకు? వచ్చిన ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుందన్న. అది చూసి ఇదైతే నాకు బెస్ట్ అనిపించింది. చాలా బాగుంది. ఇప్పుడు మీరు ఒక 2 రకాలు వేసుకున్నారు కదా, వేరే అదర్ వెరైటీ కూడా వేసుకున్నారు. అవునవును. అది ఎలా ఉంది? అది కొద్దిగా ఎడం కాపు మొత్తం నల్లి వచ్చి గుబ్బలు వచ్చినాయి అన్న. ఈ గరుడ అయితే మీకు నచ్చింది. మీ ఊరు తండాలు ఏమంటున్నారు? అందరు చూసినా 100 క్వింటాల కంటే ఎక్కువ అవుతుంది అంటారు. చాలా ఈ నల్లి స్టేజ్ లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ నల్లి స్టేజ్ లో కూడా తోట ఒకసారి చూడండి. పోతుంది, పిండి ఉంది, ఆల్రెడీ కాయ కోసిండు. ఎన్ని క్వింటాలు కోసారు? ఫస్ట్ 7 క్వింటాలు అయింది. 7 క్వింటాలు అయింది. మొత్తం 3 ఎకరాలు వేశారు. అదర్ వెరైటీ పెట్టారు, మన వెరైటీ గరుడ పెట్టారు. 7 క్వింటాలు కోసారు. అయినా సరే తోట చూడండి కోయినట్టే ఉంది.